సార్ మీ దంపతులు అందరూ బాగుండాలి సార్. మాకు ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు సార్. మీ పేదోళ్ళం, మీ పేరున బాగా పండగ చేసుకుంటాం సార్. రేపు శ్రావణ శుక్లారం అందరం ఇళ్ళగా అండి పసుపు కుంకుమ పెట్టుకొని ఆడపిల్లలంతా బాగుంటుంది సార్. నమస్తే సార్. వచ్చి మా ముత్యాల బిడ్డలకు అందరికీ చీర అన్ని గాజులతో సగా పసుపు కుంకుమతో సగా ఇచ్చినాడు. సంవత్సరానికి ఇచ్చాను ఉంటాడు సార్. మీకు అందరికి ధన్యవాదాలు సార్. మాకు జై జగన్మాత. శ్రీ వరలక్ష్మీదేవి నమో నమః. సర్వే జనో సుఖినో భవంతు. శ్రావణ మాసము అనేది చాలా అత్యంత పవిత్రమైన పండుగ ఈ మహిళలకు. శ్రావణ మాసంలో అలాగే రాఖీ పౌర్ణమిగా వస్తుంది కాబట్టి రెండు పండుగలు చాలా పవిత్రమైనవి. ఎందుకంటే ఈ చెల్లెళ్ళ ఆడపడుచు ముఖాల్లో చాలా సంతోషం నింపే పండుగలు ఇవి. ఈ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ వినాయక ఫౌండేషన్ మందిరంలో మన గత కొన్ని సంవత్సరాలుగా మనము పేదింటి గుడిసెల్లో ఉన్న పేదింటి నిరుపేద మహిళలకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనము చీర సార అంటే అన్ని అందించే కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం కానీ శ్రావణ మాసం మొదలైంది, రాఖీ పండుగ కానీ వస్తుంది. ఈ రెండు పండుగల సందర్భంగా పేదింటి నిరుపేద మహిళల్లో అక్క చెల్లెల మొహాల్లో సంతోషం నింపాలని భాగంగా ఈరోజు మీరు లైవ్లో చూశారు కదా, దాదాపు ఇక్కడికి వచ్చిన 50 మంది నిరుపేద అక్క చెల్లెలందరికీ వాళ్ళకు ఎంతో సంతోషంగా చూశారు కదా. వాళ్ళ ముఖంలో ఎంత ఆనందం ఉందో. చీర వాటికి చీరతోనే మనం ఇచ్చి దానికి స్టాప్ చేయకుండా చీరకు సంబంధించి గాజులు, పండు, తాలిబొట్టుకు సంబంధించిన మిగతా ఐటమ్స్ అన్నీ అందించి వాళ్ళ ముఖాల్లో ఎంతో సంతోషం నింపే ప్రయత్నం చేయగలిగాము. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ముఖాల్లో ఆ సంతోషం మేము లైవ్లో చూసాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఈ భగవత కార్యక్రమానికి దాతలు ఆ జగన్మాత ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను. దాతలు శ్రీ కుమారస్వామి, శ్రీమతి చంద్రక దంపతులు అందించే సహకారంతో దాదాపు మనం ఈ సంవత్సరం 100 మందికి ఈ సీరియస్సార అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాదాపు ఇక్కడ మనము 50 మందికి నిరుపేద మహిళలందరికీ మీరు లైవ్లో అందరికీ అందించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆ జగన్మాత వరలక్ష్మి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఉంటూ ఇటువంటి కార్యక్రమాలకు నిరంతరం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మీ అందరూ మీరు చూస్తున్నాం కదా, ఇటువంటి అక్కల చెల్లెల్లో ముఖాల్లో సంతోషం నింపే ప్రయత్న భాగాల్లో మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి వస్తున్నాము. ఇంకా 2-3 ప్రాంతాల్లో ఈ చీరలు ఉచితంగా అందించే కార్యక్రమంగా మనం చేస్తున్నాము.
చాలా సంతోషంగా. అలాగే శ్రీ వినాయక ఫౌండేషన్ సామాజిక సంబంధించి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ప్రతి ఒక్కరు చూసిన మిత్రులందరూ మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాము, మీరందరూ మా శ్రీ వినాయక ఫౌండేషన్కు సపోర్ట్ చేస్తే గిన సామాజిక సంబంధించి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి పేద కుటుంబాల్లో ఆనందం నింపేదానికి మన ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు శ్రీ వినాయక ఫౌండేషన్ సపోర్ట్ చేయండి. అలాగే ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన శ్రీ కుమారస్వామి చంద్రకళ దంపతులుగా జగన్మాత ఆ దుర్గామాత ఆశీస్సులు అలాగే ఆ వరలక్ష్మి మాత ఆశీస్సులు ఉంటూ ఆ చల్లగా కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అటువంటి వాళ్ళు చల్లగా ఉంటే ఇటువంటి పేద ముఖాల్లో ఇటు పేదింటి ముఖాల్లో ఎంతో ఆనందింపేదానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. సర్వే జనసుఖి భవంతు. జై హింద్, జై భారత్. అందరు సంతోషమే కదా? చూడు, ఎక్కడో మీకు కుమార్ సార్ ఎక్కడో ఉన్నాయని, కుమార్ సారు చంద్రకళ దంపతులు ఎక్కడో ఉన్నా కానీ మీకోసం మీ చెల్లెళ్ళు అక్కలు అని మీకోసం అమ్మేసం. చూడు, ఆయన ఏం చేశాడు, చీర వచ్చి మానుకోవద్దు, చీర సంబంధించి చీర సార పండ్లు గాజులు పసుపు కుంకుమ అన్ని ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చాడు? శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతము ఇది కూడా కాబట్టి చాలా పవిత్ర రోజు కాబట్టి ఇచ్చాడు. కాబట్టి ఆయనకు మీ ఆశీస్సులు ఉండాలా. ఆయన చల్లగా అంటే ఇటువంటి కార్యక్రమాలు మీ చెల్లెలకు వెళ్ళేది రెడీ వెళ్ళాడు.